రాజా మ్యూజిక్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మ్యాటర్ ఏంటంటే మనం జోల్దన్న ఫిషింగ్ హార్బర్ అయితే ఉన్నాము. జోల్దన్న ఎక్కడ అంటే నెల్లూరు జిల్లా బొవ్వల మండలం జోల్దన్న ఫిషింగ్ హార్బర్, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఏంటంటే అనేక రాష్ట్రాలకు చెందిన బోట్లన్నీ ఇక్కడ ఉన్నాయి. మన ఆంధ్ర వాళ్ళు అయితే కొనుక్కొని అయితే ఇక్కడ వచ్చి పెట్టున్నారు. ఇక్కడైతే మంగళూరు బోట్లు, మలుప బోట్లు, అలాగే చెన్నై బోట్లు, నిజాపట్నం, నర్సాపురం, బందరా బోట్లు, మచిలీపట్నం బోట్లు అన్నీ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ చూసేద్దాం ఒకసారి. వచ్చేయండి, వెళ్ళిపోదాం. ఈ బోట్ అయితే నిజాపట్నం బోట్ అంట. ఇక్కడ కొనుక్కొని వచ్చి అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటా ఉన్నారు. ఈ బోట్ అయితే రిపోర్ట్లో ఉందంట. ఈ బోట్ అయితే గిల్నట్ బోటు. ఈ బోట్ అయితే ఓపెనింగ్ చేయడానికి అయితే నారా లోకేష్ గారు, మన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, సోమిరెడ్డి వీళ్ళందరూ అయితే వచ్చిన్నారు. వచ్చి అయితే ఓపెన్ చేసి అయితే వెళ్ళారు. కొత్త బోట్లు అయితే 2 బోట్లు ఉన్నాయి. 2 బోట్లు ఓపెన్ చేసి అయితే వెళ్ళారు. బోట్ అయితే మొన్ననే పూజ అయింది. ఇప్పుడైతే ఆటకైతే తీస్తూ ఉన్నారు గిల్నట్ బోట్. ఆటకైతే తీస్తూ ఉన్నారంట. చాలా బోట్లు అయితే ఆటకైతే వెళ్ళున్నాయి. ఇప్పుడైతే చాలా తక్కువగా ఉంది జట్టీలో. మార్కెట్ అయితే మధ్యాహ్నం 11 గంటలకి 12 గంటలకి అట్లా మార్కెట్ అయితే పెడతారు. ఈ బోట్ అయితే నిజాపట్నం బోట్ అంట. మనకైతే అంత ఐడియా అయితే లేదు. ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళని అయితే కనుక్కొని అయితే చెప్తా ఉన్నాను. అనుకోకుండా చెప్పకూడదు. ఇదైతే నిజాపట్నం బోట్ అంట. అయితే మన వాళ్ళు అయితే పని చేసుకుంటా ఉన్నారు. తాడైతే పడతా ఉన్నారు. ఇదైతే మంగళూరు బోట్. ఇది రమేష్ మంగళూరు నుంచి అయితే తెచ్చాను. ₹1 అంట. ఎవరైనా తీసుకున్న వాళ్ళంటే కామెంట్ చేయండి, మాట్లాడదాం. ₹1 అంట బోటు ఇచ్చేస్తారంట. డ్రైవర్ సీట్ చూశారు ఎలా ఉందా? చాలా బాగుంది. అలా ఉంటుంది మంగళూరు బోట్లో. కింద జీపీఎస్లో. ఈ బోట్ అయితే చెన్నై బోట్ టీఎం అయితే ఆటలు అయితే లేదు, అందుకని అయితే కట్టేసినారు. చూసారా, ఇది 2 బోట్లు అయితే ఇక్కడ బోట్లే. వాండర్ అయితే తిరుపతి, మనకైతే తెలుసు. ఒకసారి ఆట కూడా వెళ్ళున్నాను ఈ బోట్లో అయితే. గిల్నట్ బోట్. ఈ బోట్ అయితే మలుప బోటు. వాండర్ అయితే మనోడే, తెలిసినోడే. మలుప బోటు ఆటకెళ్ళదు కూడా మనూరు వెళ్ళే. ఆటగా వెళ్ళి అయితే వచ్చేసినారు, కట్టేసినారు. ఇదైతే చెన్నై బోటు. మొత్తం మన వాళ్ళే అయితే తింటా ఉన్నాడు. ప్రతి ఒక్క బోటుకి అయితే ఇండియా జెండా అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇది కూడా చెన్నై బోటు. మొత్తం తమిళ వాళ్ళే ఉన్నారు, మన వాళ్ళు లేరు. మీరు కూడా ఎవరైనా ఉంటే కొనుక్కొని వచ్చి ఏడైతే పెట్టుకొని అయితే ఆటైతే తిప్పుకోవచ్చు. ఎవరైనా సరే. మన అయితే మలుప బోటు టోలరా. చాలా పెద్ద బోట్ ఇది. చాలా బాగుంది బోటు కాడ. ఇక్కడ ఉంటుంది బోటు పైన అయితే ఉంటుంది. ఇది కూడా అవతలదే మన ఆంధ్ర బోటు, విశాఖపట్నం అనుకుంటా.
ఆడ చిన్న బోట్ ఉంది, కాకినాడ అనుకుంటా, కాకినాడ బోట్. మచిలీపట్నం బోట్ ఇది అయితే మచిలీపట్నం బోటు బందర్. మంగళూరు బోటు. కింద నుంచి అయితే క్యాన్ తీస్తూ ఉన్నారు చేపలు అనుకుంటా. మొత్తం మంగళూరు బోట్లే. ఇది 4 బోట్లు ఉందంట, 3 బోట్లే. ఇదైతే మలుప బోట్. ఇది మంగళూరు బోట్లు. ఇది అన్ని మంగళూరు బోట్లే, 2. ఒకటి మలుప బోటు, ఒకటి 2 మంగళూరు బోట్లు. మన వాళ్ళు అయితే వాళ్ళు కడతా ఉన్నారు చెట్టు మీద. విశాఖపట్నం బోటు, బందర్ బోట్లు. ఇది ఇదంతా వీళ్ళంతా మొత్తం మన వాళ్ళు. అతనైతే కాకినాడ బోటు కొనుక్కొని వచ్చైతే ఓనరు. చిన్న బోటు, నిజాపట్నం బోటు చిన్న బోటు, చాలా చిన్నది. అయితే చెన్న బోటు అయితే మనోళ్ళు అయితే కొనుక్కున్నారు. మనోడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, చేపలు అయితే కోస్తా ఉన్నాడు కూరకి. టాప్ మీద అయితే సావడాయిలు, రొయ్యలు అయితే ఎండ వేస్తున్నారు. అయితే బందర్ బోట్. ఇది బందర్, మచిలీపట్నం బందర్ బోట్లో రొయ్యలు అయితే చేస్తా ఉన్నాడు. ఒక అతను అయితే దోసకాయ అయితే కోస్తా ఉన్నాడు. అయితే మా తాత అయితే రొయ్యలు అయితే చేస్తా ఉన్నాడు. రండి తిందాం. ఇది నిజాపట్నం బోట్. ఇది నిజాపట్నం, మచిలీపట్నం, బందర్. అవతల అయితే చెన్న బోటు. ఇక్కడ అయితే కొనుక్కున్నారు మన వాళ్ళు అయితే. అయితే కాకినాడ ముందర పొట్టమ్మ తల్లి, అమ్మో వెంకటేశాయ. ఇది ఎక్కడ బోటానంట. ఇది బోట్లన్నీ సుక్కన్ బోట్. ఇది నిజాపట్నం బోట్. గాలం అయితే వేస్తూ ఉన్నాడు అక్కడ. బందర బోట్. ఇది మచిలీపట్నం. ఇది నిజాపట్నం బోట్. ఇది ప్రతి ఒక్క బోటుకి అయితే ఇండియా జంట కంపల్సరీ ఉండాలి. ఇది నిజాపట్నం బోట్. చాలా బోట్లు ఉంది, ఇంకా చాలా బోట్లు ఉంది, కానీ ఆటకైతే వెళ్ళి ఉంది. ఈ ఎర్ర బోట్ అయితే మంగళూరు బోటు. కోటి పైనే ఒక్కొక్క బోటు మంగళూరులో అయితే. ఇది ఎక్కడ బోటే, మనవాళ్ళే ఓనరు కొనుక్కొని అయితే పెయింటింగ్ అయితే కొట్టుకున్నారు. అయితే కడలూరు బోట్. ఇదైతే కడలూరు బోటు. దీనికి పెద్ద హిస్టరీనే ఉంది చెప్పుకోవాలంటే. అదైతే సపరేట్గా అయితే వీడియో అయితే చేస్తాను, ఫుల్ వీడియో దీని గురించి. 4 బోట్లు అయితే ఉంది ఆడ. దీనికైతే పెద్ద హిస్టరీ అయితే ఉంది, మామూలుగా కాదు. మన వాళ్ళు పట్టేసి ఇక్కడ పెట్టున్నారు, మన ఆంధ్ర వాళ్ళు.
సముద్రం మీద అయితే వాళ్ళని మన బోట్లను కానీ లాక్కొని వెళ్ళిపోతారు వీళ్ళు. ఇదైతే అంత స్పీడ్ అయితే ఉంటుంది. కడలూరు బోట్లు పట్టేసి అయితే ఇక్కడ పెట్టుకున్నారు. 4 బోట్లు, చాలా పెద్ద బోట్లు. ఇది మంగళూరు కన్నా పెద్ద బోట్లు. 4 బోట్లు అయితే ఉంది. 3 పెద్దది, 2 అయితే చిన్నది. ఇదైతే ఫుల్ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. చాలా పెద్ద హిస్టరీనే ఉంది దీనికి, మామూలుగా కాదు. డిఫరెన్స్గా ఉంటుంది బోటు కూడా. బోటు గురించి అయితే సపరేట్గా వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చేస్తాను ఖచ్చితంగా. దీనికైతే చాలా హిస్టరీనే ఉంది, మామూలుగా కాదు. ఖచ్చితంగా అయితే వీడియో అయితే చేస్తాను. నచ్చితే కనుక కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ అయితే చేయండి.